అది కేరళలోని కొట్టాయం డిస్టిక్ అండ్ కర్వల్లూరు గ్రామం. ఆ గ్రామంలో శామ్ అబ్రహం అండ్ సోఫియా అనే ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరు కూడా తమ ఇంజనీరింగ్ చేస్తున్నారు, తమ స్టడీస్లో ఉంటున్నారు. ఒకే కాలనీలో పక్క ఇళ్లలో వాళ్ళు ఉండేవారు. ఇద్దరు కూడా ఒక చర్చికి వెళ్ళేవారు. ఆ చర్చిలో పాటలు పాడే బృందంలో వీళ్ళిద్దరు చాలా యాక్టివ్గా ఉండేవారు. అక్కడే వీళ్ళిద్దరికి క్లోజ్నెస్ పెరిగింది. ఇద్దరిని ఒకరినొకరు లవ్ చేసుకున్నారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంతగా లవ్లో మునిగిపోయారు. అదే టైంలో వీళ్ళ చదువులో కూడా వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉండేవారు. వీళ్ళ ప్రేమ విషయం వీళ్ళ ఇళ్లలో తెలిసింది. కానీ సోఫియా తండ్రి మాత్రం వీళ్ళ ప్రేమకి ఒప్పుకోలేదు, వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ సోఫియా మాత్రం నేను చేసుకుంటే శామ్నే చేసుకుంటా, లేకుంటే చస్తా అని చెప్పి అతన్ని బెదిరిస్తుంది. దానితో సోఫియా తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకుంటాడు. శామ్ పేరెంట్స్తో మాట్లాడతాడు. వీళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. కానీ ఇక్కడే ఉంది ఇంకొక ట్విస్ట్. సోఫియా కాలేజీలో చదివేటువంటి ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ చదివే అరుణ్ కమలాసనన్ అనే వ్యక్తితో కూడా ఆమె ప్రేమలో ఉంటుంది. అతన్ని కూడా ఆమె లైక్ చేస్తుంటుంది. కానీ శామ్తో కూడా ప్రేమలో ఉంటుంది. ఇద్దరితో ఏకకాలంలో ప్రేమ అయితే నడుపుతూ ఉంటుంది. కానీ శామ్ కాస్త ముందే పరిచయం అయి ఉంటాడు. చర్చిలో చాలా క్లోజ్ అయి ఉంటారు. కాబట్టి ఇతనితో మ్యాటర్ చాలా ముందుకెళ్తుంది. అరుణ్తో కాస్త లేట్గా స్టార్ట్ అవుతుంది, కానీ లేటెస్ట్గా ఉంటుంది అరుణ్తోని. సో మొత్తానికైతే వీళ్ళందరూ డిగ్రీ పూర్తి చేస్తారు. వీళ్ళ చదువులు కంప్లీట్ అవుతాయి. శామ్ తన చదువు పూర్తి చేసి దుబాయ్లో ఒక ఎక్స్చేంజ్లో మంచి జాబ్లో చేరుతాడు. చాలా డబ్బు వస్తూ ఉంటుంది అతనికి. అదేవిధంగా సోఫియా కూడా చాలా స్టడీస్లో క్లెవర్ ఉంటుంది ఈమె. అందుకే ఆమెకు క్యాంపస్ సెలెక్షన్లో తిరువనంతపురంలో ఫస్ట్ పోస్టింగ్ అయితే ఒక మంచి ఫేమస్ ఎంఎన్సీ కంపెనీలో ఈమెకు రావడం జరుగుతుంది. ఆమె తన జాబ్లో తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తుంది. అయినా కూడా అరుణ్కి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి మరీ అతనితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అతని ప్రేమలో కూడా మునిగి ఉంటుంది. కానీ ఆల్రెడీ ఇక్కడ శామ్ను చేసుకుంటా అంది. వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా అయింది. శామ్ ఏమో ఆల్రెడీ దుబాయ్ వెళ్ళిపోయాడు తన జాబ్ పని మీద. ఇలా జరుగుతుండగానే దుబాయ్లో జాబ్ చేసే శామ్ ఇండియాకి వస్తాడు. కేరళకు వచ్చి 2008లో ఇక్కడ సోఫియాని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ శామ్తో పెళ్లి, ఇక్కడ అరుణ్తో లవ్ ట్రాక్ నడుపుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సోఫియా. ఇంకా అరుణ్ కూడా పెళ్లి అవుతుంది. తనకు ఒక కొడుకు పుడతాడు. అతడు ఆస్ట్రేలియాలో ఒక మంచి జాబ్ సంపాదిస్తాడు. తన ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ సోఫియాకి మాత్రం తన మనసు అరుణ్ వైపు లాగుతూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరలో ఉన్నదానికంటే దూరంలో ఉన్నదాని మీద ఎప్పుడైనా మనిషి యొక్క ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కావచ్చు బహుశా సోఫియా అంతా కూడా అరుణ్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇటువైపు శామ్ ఏమో దుబాయ్ వెళ్ళిపోతాడు పెళ్లి తర్వాత. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాడు. ఎన్నిసార్లు సోఫియాని దుబాయ్కి వచ్చాయి, ఇక్కడ మన రిలేటివ్స్ చాలామంది ఉన్నారు, నీకు ఇక్కడ చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పినా కూడా ఆమె అసలే ఒప్పుకోదు. నా కెరీర్లో ఇంకా ముందుకెళ్ళాలి, నాకు మంచి ఆఫర్స్ వస్తాయి అని చెప్పి ఎప్పటికప్పుడు అతన్ని తప్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె లక్ష్యం అంతా ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అరుణ్ను కలుసుకోవాలి అని ఆమె తన టార్గెట్గా పెట్టుకుంటుంది. భర్త ఏమో పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు. అరుణ్ ఏమో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. ఈమె బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంది. 6 నెలలకోసారి అరుణ్ అయితే ఇండియా వచ్చేవాడు కేరళకి. ఆమె కూడా బెంగళూరు నుంచి లీవ్ పెట్టి కేరళ వచ్చేది. ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేసేవారు. అప్పుడప్పుడు శామ్ కూడా ఇండియాకు వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. కానీ ఎక్కడ కూడా ఎవరికి డౌట్ రాలేదు. ఈ లోపు ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ వార్త తెలిసి శామ్ ఎంతో ఆనందంగా ఇండియాకు వస్తాడు. ఆమెకు డెలివరీ అయి ఒక 12 కొడుకు పుట్టే వరకు అతడు ఇక్కడే ఉంటాడు. సో ఇప్పుడైనా నీకు ఒక బాబు పుట్టాడు, నేను అక్కడ ఎంతకాలం ఉండాలి, నువ్వు కూడా దుబాయ్కి వచ్చేయి అని చెప్పి ఒత్తిడి పెంచడం అయితే భార్య మీద స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇక్కడే అసలైనటువంటి గేమ్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్లు స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేసుకోండి. మీకు చాలా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అంతా సెట్ అయింది, ఒక బాబు పుట్టాడు, ఫ్యామిలీ ఎంతకాలం ఇలా దూరం ఉంటాం, నువ్వు దుబాయ్కి వచ్చేయి, నీకు జాబ్ చూస్తా అని ఒత్తిడి పెంచడం ప్రారంభిస్తాడు. కానీ సోఫియాకి మాత్రం ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉంటుంది. ఆస్ట్రేలియా వెళ్ళడానికి ప్రయత్నాలు మెల్లగా సోఫియా అయితే ప్రారంభిస్తుంది. ఈలోపు సోఫియా అక్కకి ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ హాస్పిటల్లో నర్సుగా మంచి పొజిషన్లో జాబ్ వస్తుంది. అరుణ్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. వాళ్ళ అక్క ద్వారా అండ్ అరుణ్ ద్వారా ఒక 6 మంత్స్ ట్రై చేసి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ అయితే ఆమె సంపాదిస్తుంది. దీనికి ప్రధాన కారణం శామ్ దుబాయ్కి రమ్మండం అండ్ దుబాయ్ నుంచి అతడు అప్పుడప్పుడు వచ్చి ఈమెను కలవడం కూడా ఈమె భరించలేని స్థితికి చేరుకుంటుంది. తను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది. అప్పుడు శామ్ దుబాయ్కి రమ్మంటే ఆస్ట్రేలియాలో నాకు మంచి జాబ్ వచ్చింది, నా కెరీర్ బాగుంటుంది, అవసరమైతే నువ్వేరా అని చెప్పి శామ్కి చెప్తుంది. ఎందుకంటే అతడు ఎలాగూ ఆస్ట్రేలియాకి రాడు, అక్కడే జాబ్ చేసుకుంటాడు.
అప్పుడప్పుడు వచ్చిపోతాడు అని ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది. సోఫియా ఎప్పుడైతే మెల్బోర్న్లో దిగుతుందో అరుణ్ వెంటనే ఆమెను కలుస్తాడు. వీళ్ళు ఒక రూమ్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సోఫియా కొడుకు కూడా తన అక్క దగ్గర ఉంచి ఇతనితో తిరుగుతుంది, ఆఫీస్ పని మీద తిరుగుతుంది. మొత్తానికైతే సోఫియా అరుణ్ ఇద్దరు కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అరుణ్కి వైఫ్ అండ్ ఒక కొడుకు ఉంటాడు. కానీ అరుణ్ వైఫ్ పూర్తిగా అమాయకురాలు. ఆమె కొడుకు, అతడి స్కూల్, తన భర్తకి వండి పెట్టడం ఇలాంటి వాటి మీద ఉంటుంది తప్ప ఆమెకు పెద్ద తెలివితేటలు ఉండవు. దీన్ని బాగా వాడుకుంటాడు వరుణ్. తన ఆఫీస్ పని మీద తిరుగుతున్నా అని చెప్పి రూమ్లో సోఫియాతో గడిపేస్తూ ఉంటాడు. ఒకవైపు సోఫియా కొడుకును అక్క దగ్గర వదిలిపెట్టి ఈమె అరుణ్తో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళిద్దరే మెల్బోర్న్లో ఉన్నారు. అదే టైంలో తన కొడుకు, భార్య తప్ప మరొక లోకం లేని శామ్ దుబాయ్ నుంచి తన జాబ్కి రిజైన్ చేసి మెల్బోర్న్కి వచ్చేస్తాడు. ఇది సోఫియా ఎక్స్పెక్ట్ చేయదు. వచ్చిన తర్వాత మెల్బోర్న్ అవుట్స్కట్స్లో ఒక హౌస్ తీసుకొని రెంట్కి తీసుకొని అందులో వీళ్ళు ఫ్యామిలీ అయితే అందులో ఉంటారు. ఇలా ఒక 3 years మేనేజ్ చేస్తారు. ఈ 3 yearsలో ఒక్కసారి కూడా శామ్కి డౌట్ రాదు. ఎందుకంటే వాళ్ళు కలవడం తగ్గిస్తారు. వాళ్ళు ఫేస్బుక్ మెసెంజర్లో చాటింగ్ చేసుకుంటారు. కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడుకోరు. ఇలా ఎప్పుడైతే శామ్ మెల్బోర్న్కి వస్తాడో వాళ్ళ స్వాతంత్రానికి పూర్తిగా అడ్డుకట్ట పడినట్టు అవుతుంది. వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకోవడం మాత్రం ఆపరు. వాళ్ళిద్దరు రహస్యంగా కలుసుకున్నప్పుడు వాళ్ళొక వింత అలవాటు ఉంటుంది. వాళ్ళొక డైరీ రాసుకునేవారు. దాంట్లో ఒకరి మీద ఒకరికున్న ఫీలింగ్స్ ఒక పోయట్రీగా రాసుకునేవారు. ఆ ఫీలింగ్స్ ఎంత డీప్గా ఉంటాయో మనం ఈ స్టోరీలో తర్వాత చూద్దాం. ఇప్పుడు తనకు అరుణ్ మీద ఉన్నటువంటి ప్రేమ సోఫియాకి ముదిరిపోతుంది. పిచ్చి పూర్తిగా ముదురుతుంది. ఇప్పుడు తనకు భర్త అడ్డుగా ఉన్నాడు అనిపిస్తుంది. మనకు తెలుసు ఎలాగో ఒక వ్యక్తి ఉంటే ఎలా ఉంటుందో కష్టంగా కలవడం. అదే టైంలో అరుణ్తో మాట్లాడుతుంది. అరుణ్, నా భార్యను నేను ఇండియాకి పంపిస్తాను, చదువులకు బాగుంటుందని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపిస్తాను, నువ్వు నీ భర్తను ఇండియాకి పంపించు, మన ఇద్దరం ఎప్పట్లానే ఉండొచ్చని ఒక ఐడియా అయితే బ్రహ్మాండంగా వేసి ఇస్తాడు. అదేవిధంగా అరుణ్ తన భార్యను ఇండియాకి పంపిస్తాడు. ఎందుకంటే ఆమె అమాయకురాలని మనం చెప్పుకున్నాం. ఆమె వెళ్ళిపోతుంది. సోఫియా కూడా మెల్లిగా తన భర్త దగ్గరకు వచ్చి ఇక్కడ లైఫ్ చాలా బిజీగా ఉంది, మన ఇద్దరం కేరళ వెళ్ళిపోదాం, కేరళలోనే మనం అక్కడ హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ భర్తను పంపించి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఉండొచ్చు ఏదో విధంగా అని చెప్పి వాళ్ళు తమ ఫ్యామిలీల కోసమే విపరీతంగా ఆలోచిస్తూ ఇవన్నీ చేసినట్టు యాక్షన్ అయితే చేస్తుంటారు. కానీ శామ్కు మాత్రం ఎప్పుడు తన ఫ్యామిలీనే తన సర్వస్వం, తన కొడుకుని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఒక ఇల్లు కొనుక్కోవాలి, తన భార్యతో సుఖంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. బట్ ఇవేమి పట్టని సోఫియాకి మాత్రం అరుణే లోకంగా తయారయ్యాడు. తను శామ్ దగ్గరికి వచ్చి మనం ఇండియాకి వెళ్ళిపోదాం, అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు అని ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేస్తుంది. కానీ శామ్ మాత్రం ఆమెకు రిటర్న్గా ఇస్తాడు, నువ్వు నీ జాబ్ మానేసాయి, నువ్వు కొడుకుని చూసుకో, నేను సంపాదిస్తున్నాను, ఒక ఇల్లు కొంటాను, మనం ఆస్ట్రేలియాలో సెట్ అవుదాం అని చెప్పి శామ్ అంటాడు. ఈ మాట వినగానే ఒక్కసారి సోఫియాకి మతిపోతుంది. అంటే కంప్లీట్గా నన్ను ఇంట్లోనే ఉంచేస్తే ఇంకా నేను అరుణ్ను కలవడం సాధ్యం కాదు అనుకుంటుంది. ఆ వెంటనే ఇంకా లాభం లేదు, ఎలాగైనా కూడా శామ్ని చంపేయాలి అని చెప్పి ఆమె మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఇదే విషయాన్ని అరుణ్కు చెప్తుంది. కానీ వీళ్ళ డిస్కషన్ అంతా కూడా ఫేస్బుక్ మెసెంజర్లో చేసుకునేవారు. ఇక కలవడం సాధ్యం కాదు అనుకున్న సోఫియానైతే అరుణ్ ఓదార్స్తాడు. నువ్వేం బాధ కంగారు పడకు, నేను చంపేస్తాను, నువ్వు నాకు డీటెయిల్స్ ఇవ్వు, నేను చూసుకుంటాను అని చెప్తాడు. జూలై 2015 సోఫియా అతడికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒక రైల్వే స్టేషన్కి శామ్ వస్తున్నాడు తన కారులో అని చెప్తుంది. ఎప్పుడైతే శామ్ ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడో పార్కింగ్లో తన కారు పార్క్ చేయగానే అక్కడ అరుణ్ ఉంటాడు. కార్ పార్క్ చేసి డోర్ తీయగానే అరుణ్ ఒక్కసారిగా శామ్ మీద పడతాడు, కత్తితో మెడ మీద పొడుస్తాడు. అదేవిధంగా వెంట తెచ్చుకున్న ఇన్పరాడ్తో తల మీద దాడి చేస్తాడు. కానీ శామ్ చాలా బలంగా ఉంటాడు కాబట్టి ఒక్కసారిగా అతన్ని తన కాళ్ళతో తన్నగానే అరుణ్ వెనక్కి పడిపోతాడు. ఆ పెనుగులాటలో ఒకసారి అతడి మంకీ క్యాప్ తీస్తాడు. ఎందుకంటే అరుణ్ కంప్లీట్గా తన బాడీని కవర్ చేసుకుంటాడు, తనేంటో కనిపించకుండా కవర్ చేసుకుంటాడు. కానీ శామ్ మంకీ క్యాప్ తీసి కాస్త చూచాయగా అతన్ని చూస్తాడు. ఈ పెనుగులాట జరుగుతుండగానే అక్కడ ఉన్నటువంటి ఇతర జనం అటువైపు రన్ చేస్తూ రావడం అయితే అరుణ్ చూస్తాడు. సో తన ప్లాన్ ఫెయిల్ అయిందని భావించి అక్కడి నుంచి అరుణ్ ఎస్కేప్ అవుతాడు. వెంటనే పోలీసులు తీవ్రంగా గాయపడ్డ శామ్ని హాస్పిటల్లో చేర్పిస్తారు. అతనికి ట్రీట్మెంట్ అవుతుంది. ఒక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. వాళ్ళు శామ్ని అడుగుతారు, నీకు ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా అని చెప్పి. శామ్కి అర్థం కాదు, నాకు ఇక్కడ ఎవరు ఎనిమీస్ ఉన్నారు, మెల్బోర్న్లో నాకెవరు ఎనిమీస్ లేరు అంటాడు. కానీ మొదటిసారిగా అప్పుడే అతనికి సోఫియా మీద అనుమానం అయితే వస్తుంది. తాను రైల్వే స్టేషన్ వచ్చే ముందే సోఫియా తనని రకరకాల క్వశ్చన్లు అడిగింది. అండ్ అదేవిధంగా ఈ మధ్య ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద మనసు పెట్టుకొని ఉన్న వ్యక్తి బిహేవియర్
మారుతూ ఉంటుంది. అది మనందరికీ తెలుసు. కాబట్టి శామ్‌కు ఇక్కడ తన డౌట్ అయితే ఖచ్చితంగా సోఫియా మీద చాలా పెద్ద మొత్తంలో డౌట్ అయితే వస్తుంది. ఇలా అన్నీ అతడు మైండ్‌లో అన్నీ గుర్తు చేసుకుంటాడు. అన్నీ ఆమె ప్రవర్తన అంతా కూడా అతనికి అనుమానాస్పదంగా అనిపించడం స్టార్ట్ అవుతుంది. వెంటనే అతడు ఆఫీస్‌కి వెళ్తున్నా అని చెప్పి తన ఫ్రెండ్స్ కార్‌లో ఆమెను వెంటాడడం ప్రారంభిస్తాడు. ఆమె కంపెనీ దగ్గర, ఆమె ఆఫీస్ దగ్గర ఆమె ఒక వ్యక్తితో చాలా క్లోజ్‌గా తిరగడం, అతనితో వెళ్ళడం అతను చూస్తాడు. ఆ రోజు తనని మీద దాడి చేసినటువంటి మంకీ క్యాప్ పర్సన్ సంబంధించిన ఆనవాళ్ళు అతనిలో ఇతనికి కనిపిస్తాయి. వెంటనే ఒక్కసారిగా శామ్ అయితే కంగు తింటాడు. అతడు ఆశ్చర్యపోతాడు, షాక్‌లకు గురవుతాడు. ఏంటంటే తన ఇంట్లో వాళ్ళే తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారా? ఇదేనా కాదా? వీళ్ళేనా కాదా? రకరకాల అనుమానాలతో అతడు సతమతం అవుతాడు. కానీ అతనికి ఒక క్లారిటీ కన్ఫర్మ్ అయితే రాదు. కానీ డౌట్ అయితే బలంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో కేసు అంటే అంత ఆషామాషిగా ఉండదు. ఎవరైతే ఇతన్ని కొట్టడానికి వచ్చారో, ఇతని మీద మర్డర్ అటెంప్ట్ చేశారో ఆస్ట్రేలియా పోలీసులు చాలా స్ట్రిక్ట్‌గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. వాళ్ళు సోఫియాని కూడా అడుగుతారు, ఎవరి మీదైనా అనుమానం ఉందా అని చెప్పి. సోఫియా నాకు కూడా ఎవరి మీద అనుమానం లేదంటుంది. కానీ వాళ్ళకు సోఫియా మీద అనుమానం వస్తుంది. ఆమె కాల్ రికార్డ్స్, ఆమె మెసెంజర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. ఈమె అరుణ్‌తో టచ్‌లో ఉన్న విషయాన్ని గమనిస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా తమ కాల్ రికార్డింగ్‌లో కానీ, లేకపోతే మెసెంజర్‌లో కానీ ఇప్పుడు శామ్ మీద జరిగిన దాడి విషయాన్ని అయితే మాట్లాడుకోరు. కాబట్టి డైరెక్ట్ సాక్ష్యం లేదు కాబట్టి వాళ్ళ అఫైర్‌ని గమనించినా కూడా ఆమెనైతే అరెస్ట్ చేయరు. అప్పటినుంచి శామ్ చాలా జాగ్రత్తగా ఉండడం, సోఫియాని అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తాడు. సో ఇవన్నీ జరుగుతుండగానే అక్టోబర్ 1, 2015 సంవత్సరానికోసారి ఇండియాకొచ్చే శామ్ అండ్ సోఫియా ఇండియాకొచ్చేశారు. కొన్నాళ్ళు గడపడానికి ఇండియాకొచ్చారు. ఎలాగూ ఒకటే కాలనీ, పక్కపక్క ఇళ్ళే కాబట్టి ఇండియాకొచ్చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. దాదాపుగా ఒక 15 రోజుల పాటు వాళ్ళు ఇండియాలో ఉండడం అలవాటు. ఈలోపు శామ్ అయితే తనకు దగ్గరి బంధువులకి తన భార్య ప్రవర్తన బాలేదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. తనని ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అని చెప్తాడు. కానీ అతడికి క్లారిటీ ఉండదు, వాళ్లకు క్లారిటీగా చెప్పడు. అక్టోబర్ 15, 2015 శామ్ అండ్ సోఫియా ఆస్ట్రేలియాకు వెళ్ళే టైం రానే వచ్చింది. శామ్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను వస్తానో లేదో నాకైతే డౌటే. ఒకవేళ ఏమైనా అయినట్లయితే తన తాత పక్కనే తనని పెట్టాలని చెప్పి చెప్తాడు. ఇది విన్నటువంటి శామ్ తండ్రి షాక్ అవుతాడు. ఎందుకలా మాట్లాడుతున్నావు? అంత భయం ఉంటే నువ్వు ఇండియాలోనే ఉండు అని చెప్తాడు. అలా కాదు, నా కొడుకుని చూసుకోవాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి అని చెప్పి శామ్ అంటాడు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, శామ్ తన కుటుంబం కోసం పోరాడుతున్నాడు. ఇతన్ని చంపడానికి సోఫియా పోరాడుతుంది. దీనివల్ల సోఫియాకి ఏమొస్తుందనేది ఆమెకే తెలియదు. వాళ్ళు ఆస్ట్రేలియాకి బయలుదేరుతారు. శామ్ కాస్త బాధగానే ఆస్ట్రేలియాకి వెళ్తాడు. కానీ సోఫియా మాత్రం ఎప్పట్లానే ఆప్యాయతలు, నటన చూపిస్తూ అతనితో పాటు వెళ్ళిపోతుంది. ఇదే సోఫియా ప్రత్యేకత. ఆమె భర్త దగ్గర చాలా ప్రేమగా నటిస్తుంది. కానీ మనసంతా అరుణ్ వైపే ఉంటుంది. ఇలా వెళ్ళాక 3 రోజులకు అంటే అక్టోబర్ 18 నాడు సైనైడ్ అయితే అరుణ్ సోఫియాకి ఇస్తాడు. ఈ సైనైడ్ కల్పించినట్లయితే మనకి ఎలాంటి అనుమానం రాకుండా శామ్ని చంపొచ్చు అని చెప్పి అదే రోజు నైట్ ఆ సైనైడ్ని ఆరెంజ్ జ్యూస్లో కలిపి శామ్కి అయితే సోఫియా ఇవ్వడం జరుగుతుంది. సైనైడ్ కాస్త నోట్లోకి వెళ్ళగానే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది. అదేవిధంగా శామ్కి అయితే ఆ రోజు హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది అండ్ అతడైతే చనిపోతాడు. వెంటనే ఈ విషయాన్ని తాను ఏడుస్తూ కేరళలో ఉన్న బంధువులకి అండ్ ఆస్ట్రేలియాలో ఫ్రెండ్స్కి చెప్తుంది. తన మీద ఎలాంటి డౌట్ రాకుండా ఇండియాకు వచ్చేస్తుంది. ఆస్ట్రేలియా పోలీసులు కూడా విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి శాంపిల్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో డౌట్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ సోఫియా మీద నిఘా పెట్టి ఉన్నారు. కానీ ప్రాథమిక ఎంక్వైరీలో అది హార్ట్ అటాక్ అనే తెలుస్తుంది. అది సైనైడ్ యొక్క స్పెషాలిటీ. కానీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కోసం శాంపిల్స్ తీసుకొని అది కాన్బెర్రాకు పంపిస్తారు ఫోరెన్సిక్ ల్యాబ్కి. అది రావడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు సోఫియా బాడీని తీసుకొని ఇండియాకు వస్తుంది. ఒక వారం రోజులు గడుపుతుంది. అక్కడ బంధువులకు కూడా డౌట్ వస్తుంది ఆమె మీద. ఎందుకంటే శామ్ ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియాలోనే శిక్ష త్వరగా పడే అవకాశం ఉంది. అక్కడ బంధువులకు కూడా డౌట్ వస్తుంది. కానీ శామ్ ఏది కూడా ఖచ్చితంగా చెప్పడు. తన అనుమానం అనే చెప్తాడు. కాబట్టి వాళ్ళు కూడా ఏమనలేకపోతారు. ఈలోపు ఒక వారం రోజులు ఇండియాలోనే గడిపినటువంటి సోఫియా తన జాబ్ అండ్ అదేవిధంగా తన కొడుకు చూసుకోవాలి, అతడు స్కూల్ అని చెప్పి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది. చాలా బాధగా గడుపుతుంది. ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది. ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళాక ఈ పేరెంట్స్ అయితే శామ్ పేరెంట్స్ అయితే ఒక ఈమెయిల్ చేస్తారు ఆస్ట్రేలియా పోలీసులకు. మా కోడల మీదే డౌట్ ఉందని చెప్పి. కానీ ఆస్ట్రేలియా పోలీసింగ్ అనేది చాలా అద్భుతంగా
ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేసేది ఆ నేరస్తుడికి కూడా తెలియదు. ఈమె మీద ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చాలా రోజుల నుంచే చేస్తున్నారు. ఈలోపు కాన్బెర్రా నుంచి వాళ్ళకు ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే వస్తుంది. లివర్ అండ్ బాడీలో సైనైడ్ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి, ఇది మర్డరే అని చెప్పి వాళ్ళకి నివేదిక అయితే రావడం జరుగుతుంది. వెంటనే వాళ్ళు ఫేస్‌బుక్ మెసెంజర్ డేటా, కాల్ రికార్డ్స్ ఎప్పుడైతే రైల్వే స్టేషన్‌లో శామ్ మీద దాడైందో అప్పటినుంచి ఈమె ఫోన్ రికార్డ్ అవుతుంది. ఆ విషయం ఆమెకు తెలియదు. అండ్ సీక్రెట్ పోలీసులు అరుణ్‌తో వెంటాడుతున్నారు. అరుణ్ చుట్టూ తిరుగుతున్న విషయం కూడా అరుణ్‌కి తెలియదు. ఆ విధంగా వాళ్ళ సీక్రెట్ ఆపరేషన్ దాదాపు 9 నెలలు కొనసాగింది వీళ్ళ మీద. నార్మల్‌గా కాదు, 9 నెలలు వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళను రెడ్ హ్యాండ్‌గా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక ఒక రూమ్‌లో పట్టుకున్నారు. కానీ వీళ్ళు బుకాయించారు మాకేం తెలియదని చెప్పి. కానీ వాళ్ళు మొత్తం ఫేస్‌బుక్ డేటా అండ్ వీళ్ళ డైరీ, వీళ్ళేదైతే ప్రేమగా రాసుకుంటారో నిన్ను విడిచి నేను ఉండలేను, నీ కౌగిల్లో ఉండిపోవాలనుంది, ఇలాంటి ఎన్నో విషయాలు అందులో ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు, ఫోటోలు చూపిస్తారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తోని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రూవ్ అవుతుంది. 22 సంవత్సరాలు సోఫియాకి శిక్ష పడుతుంది. 27 సంవత్సరాలు అరుణ్‌కి శిక్ష పడుతుంది. మొత్తానికైతే 3 సంవత్సరాల్లో వీళ్ళ మీద ట్రయల్ అయితే కంప్లీట్‌గా పూర్తి కావడం జరుగుతుంది. సో 2 కుటుంబాలను చేతులారా నాశనం చేసుకున్నారు తమ అత్యాశ లేకపోతే తమ కోరికలతో అని చెప్పొచ్చు.